బినగర్ నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎల్బీనగర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి విమర్శించారు. హయత్నగర్ డివిజన్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో సామ రంగారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉచిత వైద్యం విద్య కేవలం బీజేపీతోనే సాధ్యమని సామ రంగారెడ్డి అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడినప్పుడు మాత్రమే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అంతాయన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని 31 తారీఖున పొద్దున్న 7 గంటల హయత్నగర్ గ్రామంలో హయత్నగర్ స్థానిక కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హయత్నగర్ విలేజ్లో ఇక్కడ గ్రామంలో శక్తికైన కార్నర్ మీటింగ్ జరగడం జరిగింది. ఇక్కడ హయత్నగర్ గ్రామానికి ఒక విశిష్ట ఉన్నది. గతంలో హయత్నగర్ అంటే జిల్లా పరిషత్ ఉంటుండే, హయత్నగర్ మండలం ఉంటుండే, ఇది పెద్ద తాలూకా ఉంటుండే, ఇది పెద్ద బిజినెస్ హబ్గా గతంలో హయత్నగర్ అంటే ఒక పెద్ద అంటే మండలం కాదు జిల్లా పరిషత్గా అంటే ఏ వస్తువు అయినా కానీ ఏ కార్యక్రమం జరిగే విధంగా ఈరోజు అంటే డెవలప్మెంట్ అయ్యే విధంగా ఈరోజు ఇక్కడ ఉంటుండే. కానీ జిహెచ్ఎం కలిపిన తర్వాత జిహెచ్ఎం మిర్చి అయిన తర్వాత హయత్నగర్ గ్రామం అంటే మొత్తం జిహెచ్ఎం మర్చిపోయారు. అది గ్రామంలోకి అయిపోయింది. ఎక్కడ కూడా మౌలిక సదుపాయాలు లేవు. హయత్నగర్ గ్రామం వెనుకబడిన గ్రామంగా ఈరోజు చాలామంది డబుల్ బెడ్రూమ్ కూడా పెట్టుకున్నారు. మౌలిక సదుపాయాలు కూడా డ్రైనేజ్ లైన్ సమస్య ఉన్నది, వాటర్ సమస్య ఉన్నది, రోడ్ల సమస్య ఉన్నది, ఎక్కడ కూడా పింఛన్ల సమస్య ఉన్నది, ఎవరికి రేషన్ కార్డు పరిస్థితి లేదు. కాబట్టి పేదలందరూ కూడా పాపం ముందు చెప్తా ఉన్నారు, అయ్యా మాకు రేషన్ కార్డు వస్తలేదు, మాకు పింఛన్ వస్తలేదు, మా ముంగట మోరీ పొంగుతూ ఉన్నది, మా రోడ్డు సమస్య ఉన్నది. ఈ విధంగా మౌలిక సదుపాయాల విషయంలో పూర్తిగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది, పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. అదేవిధంగా హయత్నగర్లో పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాల, దీనికి కూడా గతంలో మేమందరం కూడా ఇక్కడ చదువుకున్న వ్యక్తులం. ప్రభుత్వ పాఠశాలలో మననగరం అని చెప్పేసి ఎంతో అట్టహాసంగా ఈరోజు ఇనాగరేట్ చేసి ప్రభుత్వం నుంచి నిధులు రాక మధ్యలోనే పనులు ఆపే పరిస్థితులు కనబడతా ఉన్నది. ఈరోజు విద్యా విషయంలో కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. కాబట్టి ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఖచ్చితంగా రేపు భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే ఈ సమస్యల మీద మౌలిక సదుపాయాలు కాదు, విద్యా వ్యవస్థ మీద కానీ వైద్య వ్యవస్థ మీద ఖచ్చితంగా కార్యాచరణ తీసుకొని మేము ముందుకు పోతాం. హయత్నగర్ గ్రామంలో పొద్దున్న 7 గంటలకు మొదలుకొని సాయంత్రం 5 దాకా మరి మీరు అంతటిగా మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని మనవి. 4వ నెంబర్ భారతీయ జనతా పార్టీ.